ది ఒడిస్సీ మూవీ వచ్చి ఇప్పటికే ఒక 6 గానీ, 5 డేస్ గానీ అవుతుందనమాట. సో, ఈ యొక్క మూవీ వచ్చి ఈరోజు ఎంత కలెక్షన్ చేసింది? దీని బజ్ అనేది ఎలా ఉంది? ఇతర దేశాల్లో, మన కంట్రీలో, ఇండియాలో. సో, దీని గురించి పూర్తి డీటెయిల్స్ అనేటివి మాట్లాడడం అనేది జరుగుతుందనమాట. అది కాకుండా ఈ యొక్క మూవీ మన ఇండియన్ వాళ్ళకి అంత హైప్ ఎందుకు అని చెప్పి చిన్న లాజిక్ అయితే ఉంది. పూర్తి డీటెయిల్స్ అనేటివి చెప్తానన్నమాట. ఈ యొక్క మూవీ అనేది ఎంత కలెక్షన్ చేసింది. టోటల్‌గా మొత్తానికి 2300 కోట్లకు పైగా ఈ యొక్క మూవీ అనేది కలెక్షన్ అనేది చేసిందనమాట. సో, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్‌కి సంబంధించిన న్యూస్ ఛానల్‌లో చాలా ఇదిగా వస్తుందనమాట. ఇంత భారీ బడ్జెట్ 2000 కోట్లకు పైగా పెట్టి తీశారనమాట ఈ యొక్క మూవీని. సో, దానికి తగ్గట్టుగా అంతకు మించి వసూలు చేస్తుంది కాబట్టి ఈ మూవీ అనేది బ్లాక్ బస్టర్ హిట్ కాదు, ఇండస్ట్రీ హిట్ కాదు, ఓకేనా, గ్లోబల్ హిట్. ఓకే, సో అది ఎలా ఏంటి చెప్తాను అనమాట మీకు క్లారిటీగా. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి భయ్యా. సో నేను ఉన్నది చెప్తానండి. ఇంకా మరి కొద్దిసేపట్లో నేను ఆల్రెడీ నేను ఒక 2-3 సార్లు మూవీ అయితే చూసేసాను అనమాట. సో ఇప్పుడు కూడా మూవీ చూసేదానికి అవకాశం ఉంది కంపల్సరీ. నేను ఇప్పుడు వెళ్ళాలనిపిస్తుంది, కానీ నా మైండ్ అనేది ఎలా ఉంటుందో ఏంటో ఆ సమయానికి ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళి చూడడం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే సో మూవీ అనేది అంత బాగుంది. ఇప్పుడు కానీ నేను కానీ వెళ్ళి చూశానంటే 4 టైమ్స్ 4వ సారి అవుతుంది అనమాట ఇప్పుడు వెళ్ళి చూస్తే. సో అంత బాగా నచ్చింది నాకు. ఓకే, సో ఈ యొక్క మూవీ వచ్చి 268 కోట్లు, $268.4 మిలియన్ అయితే సంపాదించింది. ఓకే, సో నార్త్ అమెరికాలో 129 మిలియన్ అయితే సంపాదించింది. ఇంటర్నేషనల్ పరంగా 139 మిలియన్ అయితే సంపాదించింది. ఇంకా చూసుకున్నట్లయితే అక్కడక్కడ ఎక్సెట్రా వచ్చాయన్నమాట. ఇది మొత్తం కలిపి అటు ఇటు 268.4 మిలియన్ అయితే సంపాదించింది. మన ఇండియన్ కరెన్సీలో 2,300కు పైగా, ఓకే, 300కు పైగా ఈ యొక్క మూవీ అయితే కలెక్షన్ అనేది చేసిందే, లాభాల్లో ఉందన్నమాట. ఎందుకు ఇంత కనెక్టివిటీ? మన ఇండియన్ మూవీస్ కానీ ఏ మూవీనైనా చూసుకోండి, ఇప్పుడు వచ్చిన మూవీస్ అన్నీ చూసుకోండి, అది RRR కావచ్చు లేదా బాహుబలి కావచ్చు, పెద్ద పెద్ద మూవీస్ గురించి నేను చెప్తున్నా. ఒక కల్కి కానీ లేకపోతే ఒక స్పిరిట్ వచ్చే మూవీ అయినా సరే, లేదా వారణాసి మూవీ అయినా సరే. సో వారణాసిని తీసిండే అది ఐమాక్స్ కెమెరాతో తీస్తున్నారు కాబట్టి ఆల్రెడీ ప్రమోషన్స్ అనేటివి 1000 కోట్ల ఖర్చు పెట్టి మరి వీళ్ళు ముందుకు వెళ్తున్నారు అనమాట. సో మిగతా పెద్ద సినిమాలు ఏవైతే ఉన్నాయో, దేవరా అని అవి ఉన్నాయన్నమాట. సో చాలా వరకు అవి ఎందుకు కలెక్షన్ అనేది చేయట్లేదు? మనకేమైనా మార్కెట్ తక్కువ? సో మన హీరోలు అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలీదా? తెలియకపోతేనే కదా ఈ విధంగా వస్తుంది కలెక్షన్ అనేది. ఇంతవరకు 2000 కోట్లకు పైగా దాటిన మూవీ ఏదన్నా ఉందా? మన టాలీవుడ్లో వరకేనండి నేను చెప్పేది, మన తెలుగు సినిమా వరకే. బాలీవుడ్ తీసిండి, బాలీవుడ్ ఎక్కడికో వెళ్ళిపోయింది అన్నమాట. సో అది ఈ యొక్క 2026లో వచ్చిన మూవీస్, హైప్డ్ మూవీ దురంధర్ పార్ట్ 2 వచ్చింది. జనాల్ని అంత ఇదిగా చేసింది అనమాట. మన ఇండియన్ వాళ్ళని, ఎక్కువగా బయట కంట్రీ వాళ్ళని కదా, మన ఇండియన్ వాళ్ళని. సో అందరికీ నచ్చింది. మరి మన టాలీవుడ్కి ఏమైంది? సో క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఈ యొక్క మూవీ ఒడిస్సీ సినిమా వచ్చింది. మరి ఆ యొక్క మూవీ వచ్చి 268.4 మిలియన్ అయితే సంపాదించింది. మన ఇండియన్ కరెన్సీలో 2,300 కోట్లకు పైగా ఉంది. మరి ఆ యొక్క డిఫరెన్స్ ఏంది? మన టాలీవుడ్లో ఏ ఒక్క మూవీ దాటలేదురా అంటే మన దరిద్రం అది. నాకు తెలిసి నేను అనుకుంటున్నా మన దరిద్రమేనా ఏంది? బయట చాలా మంది చాలా ఇదిగా మాట్లాడుతున్నారు అనమాట ఈ యొక్క మూవీ గురించి. ఆస్కార్ కూడా కాదు, భాస్కర్ కూడా రాదు. భాస్కర్ కూడా రాకపోతే అంత కలెక్షన్ ఎలా వస్తుందిరా? అంత కలెక్షన్ ఎలా వస్తుంది? సో రాదు కదా. అది అంత హైపు, అంత బాగుంది అని తెలిసిన కదా వచ్చింది. అది కాకుండా మన పురాణానికి సంబంధించి రామాయణం గురించి, మళ్ళీ వచ్చి ఆ యొక్క గ్రీస్కి సంబంధించి ఒడిస్సీ ఏదైతే ఉంటుందో ట్రోజన్ వారు వాళ్ళ పురాణానికి సంబంధించి ఇది కానీ సేమ్ అదే విధంగా ఉంటుంది. అందుకని మన ఇండియన్ వాళ్ళకు దానికి కనెక్ట్ అయ్యారు. అదేనమాట, మన ఇండియన్ వాళ్ళకి సినిమా మొత్తం నచ్చింది, కానీ ఒక లాస్ట్ 40 మినిట్స్ ఏదైతే ఉంటుందో సీట్ ఎడ్జ్లో కూర్చోపెడుతుంది అనమాట ఆ యొక్క 40 మినిట్స్ అనేది. సో అది మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుందండి, మూవీ చూడని వాళ్ళకి కాదు.
గ్రాఫిక్స్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి అర్థం కాదు, సీజే అంటే ఏంటో తెలియని వాళ్ళకి అర్థం కాదు, ఆ యొక్క సౌండ్స్ కానీ ఆ యొక్క సౌండ్ డిజైన్ కానీ అసలు కొన్ని సీన్స్ ఉంటాయి రా బాబు, నిజంగా అసలు సీజే వేఫెక్స్ అని చెప్పి అది చెప్పలేము. ఆ కోటలో నాశనం చేసేటప్పుడు లోపలికి వెళ్ళి నార్మల్గా వాళ్ళు ఆ కోటను నాశనం చేసేటప్పుడు నిప్పంటిస్తారు, అది నార్మల్గా సీజే కొన్ని దగ్గరలో కొన్ని చోట్ల కదా అనమాట. సో అది దీని గురించి తెలియాలంటే చాలా ఇదిగా ఉందన్నమాట. సో ఇదండి అప్డేట్ అనేది కలెక్షన్ల పరంగా అయినా సరే. ఓకే, సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని పోయారు. టోటల్గా ఈ యొక్క వార్ అనేది ఒక ఆడదాని గురించి జరుగుతుంది. ఓకే, ఒక లేడీ గురించి జరుగుతుంది అనమాట. లేడీ గురించి జరిగిన తర్వాత అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఈ ప్రమాదాలన్నీ ఎదురవుతాయి అనమాట. 6 తలల రాక్షసి, ఒక ప్రేమ దేవత, ఒక పందులుగా అంటే జంతువులుగా మార్చేసే ఒక రాక్షసి, ఆత్మలు, దెయ్యాలు, సో కనిపిస్తాయి కదా. ఆ మేక రక్తం, ఆ యొక్క మేకల్ని 2 మేకల్ని బలిచ్చినప్పుడు సో ఆ ప్లేట్లో తాగేదానికి వీళ్ళ బంధువులే వస్తారు అక్కడికి, ఆత్మలుగా చనిపోయిన వాళ్ళు వస్తారు అనమాట. చనిపోయిన వాళ్ళు వచ్చి ఇంటికి దారి ఎలా అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అన్ని కష్టాలే. సో అది తీయడం, అది డైరెక్షన్, అది అక్కడ చూసి నేర్చుకోవాలి మన డైరెక్టర్లు అందరైనా సరే, ఎవరైనా సరే, అదనమాట. సో చూసుకున్నట్లయితే ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని పోయాం. ఓకే, బాయ్.